ఓకే. సో సార్ కొంతమంది ఉంటారు మేము హై రిస్క్ చేయాలనుకుంటున్నాం. మాకు హై రిటర్న్స్ కావాలి అనే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకోవచ్చు? అంటే మీరు తెలంగాణలోనే అంటున్నారా, మీరు తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారా, లేకపోతే ఇండియాలో అంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లోనే. ఇండియాలో వద్దా? ఇండియాలో వద్దు. కాదు. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఇప్పుడు చూస్తే డెఫినెట్గా అంటే నిష్పక్షపాతంగా నిస్సందేహంగా నేనైతే ఒకటే చెప్పగలను. మన రెండో రాష్ట్రం ఇప్పుడు ఏపీ చాలా డైనమిక్గా, చాలా ప్రోగ్రెసివ్గా, చాలా కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తుంది ఏపీ. సో ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా చాలా లిబరలైజ్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే గ్రౌండ్ బ్రేకింగ్ దాకా పడిపోయింది అమెజాన్ డేటా సెంటర్ వైజాగ్లో అసలు అది చెప్పకుండానే అది జరిగిపోతుంది. ఐటీ క్యాపిటల్లా షేపప్ అయిపోతుంది. ఆల్రెడీ ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇంకా కొత్త ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ లోకల్గా ఉన్నవే మనకి హైదరాబాద్లో లేవా అంటే హైదరాబాద్లో అవన్నీ ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అక్కడికి పెడుతున్నాయి. ప్లస్ ఇక్కడ మనం అంత కైండ్ ఆఫ్ మనం కంఫర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ రేట్లలో మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పెరిగిన రేట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు పొందొచ్చని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. కంపెనీ లైక్ కాగ్నిజెంట్ వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు, టీసీఎస్ వాళ్ళు పెద్ద క్యాంపస్ కడుతున్నారు. వీళ్ళన్నీ జరుగుతున్నాయి కాబట్టి నాకు ప్రస్తుతం అయితే వైజాగ్ 2 ప్లేసెస్లో చూస్తే విశాఖపట్నం హాట్ డెస్టినేషన్. విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ అవకాశం ఉంది, ఆర్ఓఏ ఎక్కువ రాబోయే అవకాశం ఉంది. నెంబర్ 2 మనకి అమరావతి చుట్టుపక్కల ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడ చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 15,000 కోట్లు గ్రాంట్గా వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఎన్ గారి గవర్నమెంట్ 15,000 కోట్లు గ్రాంట్గా వచ్చింది. సో అమరావతి క్యాపిటల్ నిర్మాణం చాలా శరవేగంగా పెరుగుతుంది. అక్కడ ఎన్జిఓలకి, అక్కడ హైకోర్టు కాలనీలు, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ కాలనీలు అన్నీ కట్టిస్తున్నారు. సో ఇవన్నీ రూపుదాల్చేటప్పటికి అండ్ అమరావతి రోడ్డు కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో సింగపూర్ అని అనకపోయినా, సింగపూర్లా కాకపోయినా, అంత లెవెల్లో కాకపోయినా ఒక 50% వచ్చినా సరే అక్కడ రేట్లన్నీ కూడా 100% జంప్ అవుతాయి. సో ఆర్ఓఏ విషయంలో పెట్టుబడిదారులకు మాత్రం ఖచ్చితంగా ఈ స్పాట్స్లో బాగుంది. ఇదే కాకుండా ఈ